అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? అరే 4 సార్లు మాట్లాడితే పెళ్లి సంబంధాన్ని పంపిస్తావా? ఓ అన్నయ్య వాళ్ళు వచ్చారా? ముహూర్తం పెట్టడానికి పురోహితుని కూడా తీసుకుని వచ్చారు. సారీ అన్నయ్య, నేను సరిగా అర్థం చేసుకోలేకపోయాను. చిచి, నువ్వు ఇంత రోగని నేను ఎప్పుడు అనుకోలేదు. ఫోన్లే కదా, ఏదో సరదాగా మాట్లాడితే పిచ్చి వేషాలు ఇస్తున్నావు. నువ్వు చేసిన పనికి మా ఇంట్లో వాళ్ళ ముందు తలెత్తుకోలేకపోయాను తెలుసా? అవునా? నువ్వేమైనా పెద్ద హీరో అనుకుంటున్నావా? ఇంత పళ్ళేసుకుని నవ్వగానే అమ్మాయిలందరూ పరిగెత్తుకొస్తారు అనుకుంటున్నావా? షడప్. వైజాగ్ లో పిచ్చోళ్ళు హాస్పిటల్లోనే ఉంటారు అనుకునేదాన్ని, కానీ నిన్ను చూసాక తెలిసింది రోడ్ల మీద కూడా తిరుగుతున్నారు. చూడు, ఇంకొకసారి మా ఇంటికి వచ్చావంటే మర్యాదగా ఉండదు. అంటే లైబ్రరీ రమ్మంటా? నీకు అసలు బుద్ధి లేదా? కానీ నన్ను అనవసరంగా రెచ్చగొట్టొద్దు. ఈసారి మాటల్లో వదిలిస్తున్నాను, నెక్స్ట్ టైం చేతులతో చెప్తాను. అలాగే నేను వెయిట్ చేస్తాను. హెచ్చి ఓకే సాయంత్రం వెళ్తాం.